వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏం రెసిపీ అంటే కరకరలాడే ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేయబోతున్నామో అన్నీ కూడాను ఏమేమి కావాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. రండి చూసేద్దాం. చూడండి పకోడీ ఎంత బాగా వచ్చినాయో. కరకరలాడే పకోడీ అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చాలా మంచిగా కూర్చొని తినచ్చు. దానికి కావాల్సిన ఏమేంటి అనేవి ఇక చూడండి. 3 చిన్నపాటి ఉల్లిగడ్డలు అంటే ఎర్ర ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిర్చి, వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేస్తాను. పకోడీకి ఉల్లిపాయ అనేది పొడుగ్గా కట్ చేసుకోవాలండి. దీనికి కావాల్సిన ఏమేంటో అన్నీ చూపిస్తున్నాను. అల్లం పేస్ట్ 1 స్పూను, వాము 1 స్పూను, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు ఉంది, శనగపిండి 1 పావు కేజీ, కరివేపాకు 4 రెబ్బలు దూసి గుంజి పెట్టానండి. కారం 1 హాఫ్ స్పూన్ పైన వేద్దాము. సాల్ట్ తగినంత, పిండికి తగినంత. ఇక చూడండి పచ్చిమిర్చి ముక్కలు కట్ చేశాను, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేశానండి. పకోడీకి ఇలాగే బాగుంటాయి. కొంచెం బేకింగ్ సోడా. ఇవి అండి మొత్తం కావాల్సినవన్నీ కూడాను. ఏదైనా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే ఏ ఫుడ్ అయినా కరెక్ట్గా వస్తాయండి. బియ్యం పిండి పోసేసాను ఇప్పుడు శనగపిండిలో. 2 టేబుల్ స్పూన్ శనగపిండి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, పావు కేజీ శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ వామ్ అనమాట. వామ్ వేసుకుంటే చాలా మంచిదండి. టేస్ట్ వచ్చింది, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది హెల్త్ పర్పస్గా. బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ అనుకోండి మీకు తెలియాలంటే. సాల్ట్ వేస్తున్నాను. పిండిని బట్టి మనం తగినంత చూసి వేసుకోవటమేనండి. కారము, పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ముక్కలు 1 హాఫ్ స్పూన్ వేస్తున్నానండి కారం. టేస్ట్ గురించి వేస్తాను. అల్లం పేస్ట్ ఇదిగో చూడండి ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను. అల్లము వెల్లుల్లిపాయ కలిపి. ఇక 4 రెబ్బల కరివేపాకు శుభ్రంగా కడిగి గుంజి అలా నీట్గా నీళ్ళన్నీ తీసేసి పెట్టేశాను. ఇకపోతే ఆనియన్స్ అండి, అవి పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ చూసారు ఎలా కట్ చేశానో. పకోడీకి అనేది అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటేనే పకోడీ మంచిగా బాగా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి పకోడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా వచ్చినాయి అంటే పకోడీ మాత్రము. సాయంత్రం టైం అంటే ఈవినింగ్ టైంలో మనం ఇలా వేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తింటారు. పిల్లలు తినాలి అనుకున్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవటమేనండి. ఈ పకోడీ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. ఉల్లిపాయ పకోడీ అంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి మొత్తం అన్నీ కలిసేటట్టుగా కలుపుకుందాం పిండిలో. ఉల్లిపాయ ముక్కలు ఏంటి మనం వేసినవన్నీ ఉండే కదా, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, వాము, బేకింగ్ సోడా, సాల్టు, కారము, కరివేపాకు అన్నీ మొత్తం కొంచెం వాటర్ పోసి పకోడీకి వచ్చేటట్టుగా పిండి కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ పోయకూడదు, ఆయిల్ లాగిద్దని కాబట్టి. వేసినాక కూడా మీకు అంతా చూపిస్తాను. పకోడీ వేసినాక కూడా కళాయి పెట్టేసుకొని మనం ఆయిల్ పోసి స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పెట్టేసి వెలిగించానండి స్టవ్. అక్కడ నూనె హీట్ ఎక్కుతుంది. ఇక్కడ పిండి మనం కలిపేసుకుందాం. ఈలోగా ఆయిల్ హీట్ ఎక్కుతుంది అన్నమాట. అది చూడండి కళాయి పెట్టి ఆయిల్ పోసి వెలిగించాను కదా.
హీట్ ఎక్కుతుంది. మనం ఈలోగా పిండి కలిపేసుకుంటున్నాము. పిండి పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి పకోడీ రావాలంటే. అదిగో చూడండి కలిపేసాను పిండిని. హీట్ ఎక్కిందా లేదా అని ఒక 2-3 వేసి చూద్దాం ఇప్పుడు మనము ఆయిల్. చూడండి ఎలా వేస్తున్నానో కూడా. అన్నీ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్నాను. ఇంకొంచెం హీట్ ఎక్కాలండి. ఈ 4 పకోడీలు వేగేసరికి ఆ ఆయిల్ కూడా హీట్ ఎక్కిద్దిలేండి. ఏదైనా సరే, ఏ వంటైనా సరే మనం స్కిప్ చేయకుండా చూస్తే వీడియోని పర్ఫెక్ట్గా మనకు అర్థమయ్యి మనం చేసుకోవటానికి వంట తెలిసిపోయిద్దండి అన్నీ కూడాను. హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఒక వాయి వేసేద్దాం. ఇప్పుడు ఎలా వేయాలో కూడా చూపిస్తున్నాను. ఇలా శుద్ధలుగా ఉండలుగా వేయకూడదండి. ఇప్పుడు నేను ఏలు ఎలా జరుపుతా ఆ ఉల్లిపాయ పకోడీని ఎలా వేస్తున్నానో గమనించండి. మనం వాటర్ చేతిలో కడుక్కున్నప్పుడు చెయ్యి ఎలా విదిలిస్తాము వాటర్, అలాగే పకోడీ కూడా వేసేటప్పుడు పిండిని అలా విదిలిచ్చినట్టుగా ముందుకు జరుపుతా ఏళ్ళని అలా వేయాలండి. ఉల్లిపాయ పకోడీ తినని వాళ్ళు అంటూ ఉండరు. మళ్ళీ వాము కూడా వేసానండి. కొంతమందికి శనగపిండి బియ్యపిండి కొంచెం వేసాననుకో అరగదు అన్నట్లు కాకుండా వాము కూడా మన హెల్త్ పర్పస్ కోసం కొంచెం ఎక్కువే వేసాను. 1/2 స్పూన్ అయితే సరిపోయిద్ది, కానీ స్పూన్ వేసానండి. పిల్లలు తిన్నా ఎవరు తిన్నా కానీ పెద్దవాళ్ళు తిన్నా కానీ గ్యాస్ లాంటిది కూడా రాకుండా ఉండటానికి, గ్యాస్ ట్రబుల్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలా రాకుండా ఉండటానికి కూడాను నేను వేసానన్నమాట. వాము అనేది మీకు చూపించానుగా, 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను. చూడండి, ఒక 2 మినిట్స్ అలా వేయంగానే ఆగాలండి. వెంటనే కలపకూడదు ఆయిల్లో గరిట. 2 మినిట్స్ ఆగినాక ఇలా తిరగేసుకుంటూ ఉండాలి. పకోడీ అనేది క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇవి ఉల్లిపాయ ముక్కలు పక్కన సైడ్ కట్ చేసి పెట్టుకుని, పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఈవినింగ్ టైంలో ఇవి తినేసి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు టీ అనేది, కాఫీ అనేది ఎవరిష్టం వాళ్ళు తాగితే ఎంతో బాగుంటుందండి. ఇంకా అయిపోయినాయి. ఇవి తీస్తున్నాను. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చూపించినట్టుగా పిండి కలుపుకుంటే పకోడీకి ఆయిల్ కూడా లాగదండి. మీకు చూపిస్తాను చూడండి దగ్గరగా కూడాను. ఆయిల్ అనేది పీల్చదనమాట. ఆ ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసుకోవాలండి. నేను ఎలా కట్ చేశానో చూపించాను కదా మీకు, అలా కట్ చేసుకోవాలి. జాలి గరిటె లాంటివి తీసుకొని దీంట్లోనే ఆయిల్ అంతా అయిపోయేటట్టుగా తర్వాత ప్లేట్లో పోసేసుకోవాలండి ఈ పకోడీని. మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. మళ్ళీ మనం ఇంకొక వాయి వేసేసుకుంటూ ఉంటామేను. వేసేటప్పుడు మాత్రం గమనించండి, పిండి అలా వేసుకుంటే పొడుగ్గా పల్చగా బడి పిండి చక్కగా ఏగుతాయండి. పకోడీ అనేది వేస్తంలో కూడా పకోడీ ఉంటుంది. మనకు పకోడీ రావాలి అంటే, మంచిగా పకోడీ రావాలంటే మనం పిండి వేసేటప్పుడు చూడండి ఎలా వాటర్ చిమ్మినట్టుగా అలా వేస్తేనే పకోడీ మంచిగా వచ్చిద్ది. పిండి కలపటంలో సగం ఉంటే సగం పకోడీ వేస్తంలో సగం ఉంటుంది అన్నమాట పని. అది గమనించి మీరు ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. పిల్లలకైనా సాయంత్రం పూట పెద్దవాళ్ళకైనా స్నాక్స్ కింద ఇవి వేసుకుని ఇలా కూర్చొని తింటుంటే ఎంతో బాగుంటాయండి. వర్షం పడ్డప్పుడైతే కరకరలాడే ఉల్లిపాయ పకోడీ తినాలనిపించింది అని కూడా మా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. బాయ్ అండి.